సరే అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే అబ్బాయికి శిక్ష ఉంది, మరి అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే అమ్మాయికి శిక్ష ఉంటుందా లేదా? నేను చెప్తున్నా కదండి, 5 లక్షల ఫైన్ 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సందర్భాలు ఉన్నాయి. రైట్, సూపర్, రీసెంట్ గా. రైట్. అయితే ఇక్కడ మనము ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయం ఏముంది అని అంటే కనుక, ఈ విధంగా ఫాల్స్ కేసులకి సంబంధించి కూడా అదే ఎన్సీఆర్బీ ఇంతకు ముందు నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా 100 కేసులు నమోదైతే దాంట్లో 72 నుంచి 73% కేసులు కూడా ఫాల్స్ రేప్ కేసులు నమోదవుతున్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సూపర్, ఓకే. సో దీన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఈ కేసును కూడా అందులో భాగంగా పరిగణించవచ్చు, పరిగణించకుండా కూడా పోవచ్చు. రైట్. ముఖ్యంగా చూసుకుంటే దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది సినిమా పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తన కొడుకు లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనుకుంటే, అంటే లీగల్గా మీరు లాయర్ కాబట్టి దాని గురించి చెప్పండి, చేసుకోవాలనుకుంటే మనకు అడ్డున్నది ఎవరు? పవన్ కళ్యాణ్. కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ బద్నాం చేయాలి. ఎందుకంటే ఆయన కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి ఎలిగేషన్ చేసి ఇప్పుడు ఈ రకంగా అతను సన్నిహితుడైన, బాగా ఫ్రెండ్ అయిన, అతను శిష్యుడైనటువంటి జానీ మాస్టర్ని ముందుగా బలిపోషం చేశారనేది, తర్వాత ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాసరావు, ఇలా రకరకాల వాళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి ఇట్లా ఇక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సార్ అసలు నిజంగానే బోడుగుండికి మోకాలకి మూడేసి కార్యక్రమాలు నాకైతే అనిపిస్తుంది. సో మీరేమంటారు మీ ఎక్స్పీరియన్స్ తోటి? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి జేబులో చాక్లెట్ కదండి, తీసి నోట్లు వేసుకోవడానికి. అవును, అంటే ఎవరో ఒక జానీ మాస్టర్ మీద చేసి ఇంకా ఆయనకి వేరే పనులు ఏం లేవు. జానీ మాస్టర్ ఎవరితో తిరుగుతున్నారు, జనసేనకి క్యాంపెయినింగ్ చేసిన వ్యక్తులు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం తింటున్నారు, ఇదే పని ఉంటుందా అండి? వాళ్ళ ఇంటెలిజెన్స్ టీమ్ ఇదే పని ఉంటుందా? ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగిందా ఇన్సిడెంట్? తెలంగాణలో జరిగింది. అంటే ఈ ఇన్సిడెంట్ గురించి ఆంధ్ర సీఎం తెలంగాణ సీఎం కి, తెలంగాణ డీజీపీకి, తెలంగాణ డీజీపీ సంబంధించిన వాళ్ళకి నాన్ సెన్స్ అండి, నాన్ సెన్స్ అంటారు దీన్ని. సో అంటే పని పాట లేకుండా ఈ రోజు ఏ విధంగా గడవాలరా అనుకున్నప్పుడు సంబంధం లేని విషయాల్ని తెర మీదకి తీసుకురావు. కానీ దీన్ని వైసీపీ బాగా క్యాష్ చేసుకుంటుంది, అధికారం పోయిన పార్టీ ప్రతిదాన్ని క్యాచ్ చేసుకుంటది. ఈ రోజు రవి గారు అనే వ్యక్తి కిందకి వెళ్తా రాయి తగిలి కింద పడిపోతే శంకర్ నరేష్ అనే వ్యక్తి కావాలని చెప్పి ప్లాన్ చేసి అక్కడ రాళ్ళు వేపించి జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి గుంటలు చేపించి ప్లాన్ చేసి చెప్తారు. అంటే రాజకీయాల్లో మొత్తం ఆరోపణలే కదా, ఆధారాలు ఉండవు కదా. ఆధారాలు ఉంటే కనుక బింగిన అడ్వకేట్ గా, అదే ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ గా మనం చేయొచ్చు. పార్టీలు ఏమైనా మాట్లాడుతాయండి. అదే విధంగా ఒకవేళ మన పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా చెయ్యాలి అని అనుకుంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. కానీ ఎవరెవరు జానీ మాసం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమైతుంది, లేదంటే కనుక వేరే టోళ్ళు చేస్తే ఏమైతుంది అంటే ఇక్కడ ఇంకొక 3 కూడా ఉంది సార్. ఇక్కడ ఈ అమ్మాయిని ఎవరైతే ఏదైతే కేసు పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో, ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉందో, ఆ అమ్మాయి జూనియర్ మన అల్లు అర్జున్ గారికి బాగా ఇష్టమైన వ్యక్తి. సో అల్లు అర్జున్ గారికి అతను వైసీపీకి సపోర్ట్ చేశాడు కాబట్టి జానీ మాస్టర్ ఈ రకంగా ఇరికించవచ్చు అనేవి కూడా కొన్ని కోణాలు బయటకు వస్తా ఉన్నాయి. ఆవిడ రజనీకాంత్ గారికి కొరియోగ్రఫీ చేశారు, ఆవిడ ఇన్స్టాగ్రామ్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అదే విధంగా తమిళంలో సుప్రసిద్ధ హీరోలకి, అదే విధంగా టాలీవుడ్ లో కూడా సుప్రసిద్ధ హీరోలకి కూడా ఆవిడ కొరియోగ్రఫీ చేశారు. సో అందులో భాగంగానే అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు, చేశారు. అటువంటిప్పుడు మిగిలిన హీరోలు కూడా దీంట్లో కుట్ర భాగం ఉందనే కదా అర్థం. మాట్లాడుకోవాలనుకుంటే మొన్న టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వివాదం బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేపించారు. అలాగే ఉంది, కరెక్ట్. అవును, పవన్ కళ్యాణ్ గారు చేపించారు అది. ఇప్పుడు మన అంటే ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్. సో ఇవన్నీ కూడా చాలా మంది విజ్ఞులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటి వాటిని ఏ విధంగా చూస్తారు ఇలాంటి న్యాయవాదులు? నాలాంటి న్యాయవాదిగా ఇప్పుడు నాకు జీవనోపాధి కావాలి అని అంటే కనుక నేను వచ్చిన క్లయింట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి, కేసులు తయారు చేసుకోవాలి, జడ్జిమెంట్లు చదవాలి. అదే విధంగా సమాజంలో నా వంతుగా కొంత న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించాలి, ప్రజల మధ్య అవగాహన లేమితో ఉన్నవాడు వాళ్ళకి అని చెప్పి మీలాంటి మిత్రుల ద్వారా నాకున్న కొద్ది సమయాన్ని ఈ వీడియోల ద్వారా చెప్పి బయట జనాల్ని అవేకనింగ్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు నాకు ఒక జీవనోపాధి ఉంది, నేను బతుకుతున్నాను. ఇప్పుడు జీవనోపాధి లేకుండా మంది మీద బతకాలనుకునేటోడికి ఏముంటదండి? పొద్దులేస్తే ఇయే ఏంటంటే కనుక పులిహార కబుర్లు, బిస్కెట్లు వేసుడు, ఏ ముచ్చట ఉంటుంది, పనికి వాళ్ళ ముచ్చట ఉంటుంది.